హెడ్లైన్ చూద్దాం. జగన్ పాలన బాగుందన్న కోడుమూరు ఎమ్మెల్యే, రియల్టర్లతో బాబు కుమ్మక్కయ్యారని ఆరోపణ. బాపట్లలో ఘనంగా ఆజాద్ జయంతి, దార్శనికుడంటూ కొనియాడిన వక్తలు. బ్రహ్మంగారి మఠంలో ఘనంగా టీడీపీ నేత బర్త్డే, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు. వనస్థలిపురంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్, ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలన్న సంఘ సేవకుడు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సాహెబ్ నగర్ కమ్యూనిటీ హాలులో ఇవాళ కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ శిబిరం కొనసాగింది. తొలి మలి దశ వ్యాక్సినేషన్లు వేశారు. జీహెచ్ఎంసీ అధికారి ఆరోగ్య విభాగం వ్యాక్సినేషన్ ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి పర్యవేక్షణలో కార్యక్రమం కొనసాగింది. ఇందుకు మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చేపూరి శంకరయ్య, డిఈఎఫ్ మణికంఠ, వాలంటీర్లు మక్పల్, ప్రకాష్, పవన్, వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు శంకరయ్య, 3వ దశ కరోనా పొంచి ఉన్నందువలన ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని అన్నారు. మాస్కులు ధరించడమే కాకుండా విధిగా భౌతిక దూరం పాటించాలని అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో పార్టీ కార్యాలయంలో మండల తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ యాదవ్ 36వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. మండలంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ అహర్నిశలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణ, శివ యాదవ్, మేకల సుధాకర్, బాలగాని నారాయణ, రామాంజనేయులు, నాగయ్య పాల్గొన్నారు. ఇది మూవపట్ల ఊరికే ఫార్మాట్ తినిపోయండి. రైట్ కానీ కానివ్వండి. జై తెలుగుదేశం. మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి ముద్దుల తనయుడు శ్రీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బ్రహ్మంగారి మఠం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ కలిసి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి 36వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో బ్రహ్మంగారి మఠం మండలంలోని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త మరియు కుటుంబ సభ్యులు అందరూ కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేస్తామని మన మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ గారికి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. గుంటూరు జిల్లా బాపట్లలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 133వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ రాజేష్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈనాటి ఐఐటికి ఆనాడే రూపకల్పన చేసిన దార్శనికుడంటూ వక్తలు కొనియాడారు. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే తన రచనలో మహాత్మా గాంధీని సైతం విభేదించిన గొప్ప దేశభక్తుడని అన్నారు. ఈ కార్యక్రమంలో రహీం జానీ, ఆదం షఫీ, ఖాదర్ బేగ్, షేక్ ఫిరాజ్ సాహెబ్ పాల్గొన్నారు. కవి శ్రీ మౌలానా ఆజాద్ గారి 133వ జయంతి సందర్భంగా మరి ఆయన జాతీయ కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్రానికి పూర్వము, స్వాతంత్రానికి అనంతరం కూడా సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా ఉండి ఆయన భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన
నా దేశంలోకి విదేశాల నుంచి విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు వచ్చే రోజులు రావాలి, ఆ రోజుల కోసం నేను నిరీక్షిస్తున్నాను అంటూ ఆ కలలను సాకారం చేసుకునే దిశగా ఆయన ఈనాటి ఐఐటిని 1951లోనే ఖరగ్పూర్లో స్థాపించి నాటి నుంచి ఎన్నో విద్యా సంస్కరణలు, విప్లవాత్మకమైన మార్పులు విద్యా వ్యవస్థలో తెచ్చినటువంటి మహనీయులు. ఆయన తన పదవీ కాలంలో మరి మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండస్ట్రియల్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, అలానే ఇండియన్ రీసెర్చ్ ఆఫ్ అగ్రికల్చరల్, మరి ఇలాంటివి ఎన్నో విధాలైనటువంటి ఎన్నో రకమైనటువంటి విద్యా సంస్కరణలు చేసి ఉచిత విద్యను ప్రాథమిక హక్కుగా మార్చి మరి ఆయన ఈరోజు ఈ భారతదేశం ఉన్నతమైన విద్యావంతమైన దేశంగా విదేశాలకు కూడా ఒక ఆదర్శవంతంగా నిలిచిందంటే ఆనాడు ఆయన చేసినటువంటి ఆ సంస్కరణలే. అలానే వరకట్న దురాచారాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆయనను నెహ్రూ గారు మీరియే కార్వాన్ అని, గాంధీ గారు భారత ఫ్లూటో అని చెప్పి ప్రశంసించేవాళ్ళు. ఆనాడు దేశ విభజన అనంతరం మరి మౌంట్ బాటన్తో చర్చలు విఫలమైన వెంటనే మహాత్మా గాంధీ గారు మరి మౌలానా నన్ను క్షమించు, దేశ విభజన మరి తప్పలేదు అని చెప్పి ఆయనకు మరి సంజాయిషి చెప్పుకోవలసి వచ్చిందంటే ఆయన ఎంత దేశభక్తుడో తెలుసుకోవాలి. మరి అటువంటి మహనీయుడు ఆయన 133వ జయంతి సందర్భంగా ఆయనకు మేము బాపట్ల అబ్దుల్ కలాం ఫౌండేషన్ నుంచి ఘన నివాళి తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లా బాపట్లలో దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం 133వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి సలిపారంటూ సాహితీ భారతి సంస్థ అధ్యక్షులు రావూరి నరసింహవర్మ కొనియాడారు. సంస్థ ఉపాధ్యక్షులు మర్రి మల్యాద్రిరావు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యతో పాటు మహిళా విద్యను కూడా ఎంతగానో ప్రోత్సహించారని అన్నారు. సభలో సాహితీ భారతి గౌరవ అధ్యక్షులు జాకబ్, కోశాధికారి ఆదం షఫీ, కార్యదర్శి కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. ఇది ఆగిపోతుంది. మహోన్నత విద్వాంసులు అబుల్ కలాం ఆజాద్ గారు, వారు తొలి భారత విద్యాశాఖ మంత్రిగా ఉండి భారతదేశంలో విద్యా వ్యాప్తి కోసం ఎంతో కృషి చేశారు. ప్రత్యేకించి యూజీసీ గ్రాంట్ కమిషన్ ని వారే నెలకొల్పారు. అదేవిధంగా ఐఐటి ఖరగ్పూర్ వారే నెలకొల్పారు. ఇట్లానే భారతదేశంలో ప్రత్యేకించి చిన్న పిల్లల్లో కూడా విద్య అనేది ఉండాలన్న ఉద్దేశంతో 14 ఏళ్లలోపు పిల్లలందరూ కూడా నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్యను ప్రవేశపెట్టారు. మహిళా విద్య కోసం కూడా వారు ఎంతగానో పరితపించారు. మహిళా విద్యకు ప్రాధాన్యత ఇవ్వని ఎటువంటి విద్యా ప్రణాళికైనా కూడా అది వ్యర్థమే అని అంటూ ఉండేవారు. మహిళ తప్పనిసరిగా విద్యావంతురాలు కావాలి, అప్పుడు దేశ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి విశ్వసించి మహిళా విద్య కోసం కూడా వాళ్ళు ఎనలేని కృషి చేస్తారు. అదేవిధంగా ఇతర కళల పట్ల కూడా, సాహిత్యం పట్ల కూడా సాహిత్య పరిషత్ని స్థాపించారు, సాహిత్య అకాడమీని స్థాపించారు, లలిత కళల అకాడమీని స్థాపించారు, అదేవిధంగా సంగీత అకాడమీని స్థాపించారు. అట్లానే వాస్తు శాస్త్రం కోసం గృహ నిర్మాణ పద్ధతితో వారు ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించారు. వారు ఈ విధంగా భారతదేశ స్వాతంత్రానంతరం భారతదేశ నిర్మాణంలో ఇతోధికమైన భాగం పంచుకోవటమే కాక ఈ విధంగా నేను ఒక భారతీయుడిగా ఉంటాను, నేను భారతీయుడిని చెప్పుకోవటానికి నేను గర్వపడుతూ ఉన్నాను, భారతదేశ నవభారత నిర్మాణంలో భాగం పంచుకున్నందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను అని చెప్పి ప్రకటించుకున్న మహా గొప్ప దేశభక్తులు. వారు గొప్ప విద్వాంసులు. హిందీ, ఇంగ్లీష్, అరబీ, ఫారసీ, ఉర్దూ, బెంగాలీ తదితర భాషల్లో వారు ఎంతో పరిజ్ఞానాన్ని సంపాదించడం కాకుండా గణిత శాస్త్రంలో కూడా, అదేవిధంగా పాశ్చాత్య తర్క శాస్త్రంలో కూడా, అదేవిధంగా పూర్తి ప్రపంచ చరిత్రని కూడా పూర్తిగా అధ్యయనం చేసిన మహాజ్ఞాని. అందుకే వారిని గాంధీ మహాత్ములు జ్ఞాన సామ్రాట్ అని పిలుస్తూ ఉండేవారు.
అటువంటి మహోన్నత వ్యక్తి భారతదేశ విద్యా వ్యాప్తి కోసం ఎంతగానో ప్రతిష్ఠించిన తొలి భారత విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతిని సాహితీ భారతి వారు నిర్వహించుకోవటం. సచివాలయాల వల్ల చక్కని పాలన సాధ్యమైందని కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ చెప్పారు. ఇవి పల్లె ప్రజలకు దేవాలయాలు మాదిరిగా కనిపిస్తున్నాయని అన్నారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు సీఎం జగన్తోనే సాధ్యమన్నారు. గాంధీజీ కన్న కలలు నెరవేరాయని అన్నారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అమరావతిలో రైతులు ధర్నా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు డబ్బులిచ్చి ఎస్టేట్ వ్యాపారులతో ర్యాలీలు, ధర్నాలు, పాదయాత్రలు చేయిస్తున్నారని ఆరోపించారు. సచివాలయం 100% పూర్తయిన ఆర్బీకే సెంటర్, రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా గ్రామ సచివాలయం, ఈ రెండు మన చనుగొండ గ్రామం మొట్టమొదటిసారి కావడం మాకు చాలా సంతోషదాయకం. దీంట్లో మన వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇక్కడ ఉన్న చనుగొండ గ్రామ నాయకులు ఎంతో కృషి ఉంది. దాంట్లో మహేష్ రెడ్డి అన్న కావచ్చు, ప్రతాప్ రెడ్డి అన్న కావచ్చు, అదేవిధంగా గవలన్న కావచ్చు, ఇంకా యువకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడి దాన్ని కాంట్రాక్టర్తో కట్టేయడం. ఇక్కడ ఈ గ్రామ సచివాలయంలో ఇట్లా ఏర్పాటు చేయడం ఒక దేవాలయం లాగా కనబడుతుంది. ఎంత అంటే ఒక గవర్నమెంట్ బిల్డింగ్ అంటే నాణ్యత లేకుండా ఉండే బిల్డింగ్లు గత 60 సంవత్సరాల నుంచి చూస్తే గవర్నమెంట్ బిల్డింగ్ చాలా నాణ్యత ఉండేది కాదు. కానీ ఈ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు చూస్తే 3 బాత్రూమ్లు చాలా అంటే మోడర్న్గా, అసలు మన ఇంట్లో కూడా ఉండేమో ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. కాబట్టి ఇది మన గ్రామంలో ఇలాంటి సచివాలయంలో, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, మిల్క్ సెంటర్ ఉండడం అనేది మనకు ప్రజలకు, గ్రామాల్లో ఉండే ప్రజలకు అందరికీ చాలా చాలా అవసరం. ఎందుకంటే సచివాలయం ఉండే వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయం వ్యవస్థ కావచ్చు, ఈ వ్యవస్థ ద్వారా గ్రామంలో పరిపాలన వ్యవస్థ ఇక్కడ గ్రామంలో వాళ్ళకి అందుబాటులోకి ఉంది. కాబట్టి దీన్ని కూడా మన చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు ఫస్ట్ మొట్టమొదటిసారిగా. ఇప్పుడు దీని గురించి మాటలు కూడా లేవు ఆయన. ఎందుకంటే ఈ పరిపాలన చాలా సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి ఆయన దీని గురించి మాట్లాడే దాఖలాలు కూడా ఎక్కడ లేవు. ఫస్ట్ అయితే చాలా కామెంట్ చేశాడు ఈ సచివాలయాల గురించి. కానీ ఈ పరిపాలన వచ్చిన తర్వాత అంటే గాంధీజీ కళ నెరవేరబడుతుంది త్వరలోనే అనే ఒక మెసేజ్ ప్రజలకి ఇవ్వబోతున్నాం. కాబట్టి మీడియా ద్వారా ఒకటి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడుండే తెలుగుదేశం నాయకులు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, అంతా ప్రజల్ని తప్పుదోవ పట్టడానికి చాలా ఆయన ఎక్కలేని కృషి చేస్తున్నాడు. ఒక అమరావతి ధర్నా అంటే అమరావతి నుంచి రైతులని ధర్నా చేస్తాడు. వాళ్ళేమో ఏసీ రూమ్లో కూర్చుంటుంటారు. రైతులు అంటారు వాళ్ళని. వాళ్ళు ఉండేదాడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులంతా ధర్నా చేస్తున్నారు, ర్యాలీ తీస్తున్నారు, లేకపోతే పాదయాత్ర చేస్తున్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేతకు తోడ్పడే 42వ నెంబర్ జీవోను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. అనంతపురంలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జీ చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని కోరింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండల సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. రాస్తా రోకాకు సిపిఐ దేవనకొండ మండల సమితి సంపూర్ణ మద్దతు పలికింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి భాస్కర్, నరసారావు, వెంకటేశ్వర్లు, లోకేష్, నబీ రసూల్, సింహాద్రి పాల్గొన్నారు. విద్యార్థులు మరి శాంతియుతంగా నిరసన చేస్తున్న తరుణంలో అక్కడికి పోలీసులు వచ్చి విద్యార్థులు చేస్తున్నటువంటి ధర్నాను వాళ్ళు మూకుమ్మడిగా ఆ ధర్నాపై మూకుమ్మడిగా దాడి చేసి విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టుకుంటూ లాఠీ చార్జ్ చేసి గాయపరచడం జరిగింది. మరి ఈరోజు ఈ అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. అనంతపురంలో జరిగిన లాఠీ చార్జ్కి మీరు చెప్పాల్సినటువంటి సమాధానం ఇంకా మిగిలే ఉంది. విద్యార్థులు చదువుకునే విద్యార్థులని చూడకోకుండా డిఎస్పీ స్థాయి, సిఐ స్థాయి అధికారులు మరి అమ్మాయిలను చూడకుండా వాళ్ళని లాఠీలతో కొట్టి రక్తగాయాలు చేసి ఈరోజు వాళ్ళని మరి ఒక
వీధి రౌడీలుగా చిత్రీకరిస్తూ ఈరోజు పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. ఏదైనా తప్పు చేస్తే ఎవరన్నా చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు సమాజంలో నడుచుకుంటే అరికట్టాల్సినటువంటి పోలీసులే సంఘ వ్యతిరేక విద్రోహ శక్తుల మాదిరిగా మరి ఈరోజు విద్యార్థులపై విరుచుకుపడి లాఠీ చార్జ్ చేసినటువంటి ఘటన మరి అనంతపురంలో జరిగింది. యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, తాలూకా సెంటర్లలోన ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరుకు, ఈ పోలీస్ వ్యవస్థ తీరుకు మరి నిరసనగా మరి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడడానికి కారణంగా భావిస్తున్నటువంటి ఎయిడెడ్ విద్యా సంస్థలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అనాలోచిత ధోరణితో ప్రైవేటీకరణ చేయాల్సిన ఉద్దేశంతో మరి ఈరోజు కుట్ర పన్నుతా ఉంది. దీనికి వ్యతిరేకంగా ఏఎస్ఎ ఆధ్వర్యంలోన నిరసన కార్యక్రమాన్ని చేసినాం. మీరు ఉన్న ఫలంగా మరి ఆ ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రైవేట్ పరం చేస్తే లక్షల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఫీజులు కట్టుకోవాలని, మరి వాళ్ళ జీవితం ప్రశ్నార్థకంగా మారుతుందనే ఉద్దేశంతోన ఈ ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని మరి శాంతియుతంగా నిరసన తెలియజేస్తే కూడా పాపంగా మారిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరి పోలీసులను తనకు రక్షణగా మలుచుకొని పోలీసులను విద్యార్థులపైకి ఉసిగొల్పి ఈరోజు దాడులు చేయడం చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులపై జరిగిన లాఠీకి బాధ్యులైనటువంటి డిఎస్పీని, సిఐని. దిశ మోడల్ స్కూళ్లు దీని స్థితికి చేరుకోవడం బాధాకరమని తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాల్లో విద్యను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం వీటిని ప్రారంభించిందని అన్నారు. ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ కాలేజీలను శానిటైజేషన్ చేయించాలని కోరారు. జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా ఇవాళ వివరిస్తూ వస్తున్నది. ఎందుకంటే ఇప్పటికే విద్యార్థులు ఆయా కాలేజీలలో కావచ్చు, హాస్టల్లో వచ్చి ఉన్నప్పటికీ కూడా అక్కడ సరైనటువంటి సౌకర్యం లేకపోవడం, శానిటైజరు సరిగ్గా చేయకపోవడం మూలంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాల్లో ఇవాళ ప్రైవేట్ హాస్టల్లో కావచ్చు, కాలేజీల్లో ఇప్పటికీ కరోనా సోకినట్టు మనకు ఆయా జిల్లాల్లో మనకు వార్తలు అందుతున్నాయి. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆశ్రమ స్కూళ్ళు, ఆశ్రమ హై స్కూల్స్, గురుకులాల యందు శానిటైజర్స్ చేసి అక్కడ విద్యార్థులను కాపాడాల్సిన బాధ్యత వల్ల జిల్లా కలెక్టర్ పైన, పిఓ గారిపై ఉందని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఇప్పటికే చాలామంది విద్యార్థులు మనకు ఆశ్రమ స్కూళ్ళు, కాలేజీలు, గురుకులాల్లో వచ్చి వాళ్ళు చదువుకోవడం జరుగుతున్నది. కాబట్టి వాళ్లకు శానిటైజర్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఆహారంలో కూడా ఇవాళ నాణ్యమైనటువంటి ఆహారం కావచ్చు, మెనూ ప్రకారం ఇవాళ పెట్టకపోవడం, వాటర్ విషయంలో కూడా ఇవాళ ఫిల్టర్ వాటర్ ఇవ్వకుండా మిషన్ భగీరథ, అదేవిధంగా బోరుబావుల నుండి తెచ్చినటువంటి నీటిని సరఫరా చేస్తూ ఇవాళ విద్యార్థుల అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా జిల్లా ఉన్నతాధికారులు, పిఓ గారు, జిల్లా కలెక్టర్పై దీనిపై దృష్టి సారించి అన్ని స్కూళ్ళు, కాలేజీలు, గురుకులాల్లో విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కాపాడాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సోకే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండే అధికారులు వీరిని కాపాడాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, నాణ్యమైనటువంటి భోజనాన్ని, ఆహారాన్ని కూడా అందించాల్సిన బాధ్యత ఇవాళ మనకు జిల్లా కలెక్టర్ పిఓ పై ఉంది. కాబట్టి ఇవాళ మనకు అందినటువంటి సమాచారం ప్రకారము ఆశ్రమ స్కూళ్ళు, ఆశ్రమ హై స్కూళ్ళు, గురుకులాలలో ఇవాళ ఎటువంటి నాణ్యత లేకుండా మనకు ఆహార. తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగాన్ని గాలికొదిలేసిందని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర నాయకుడు రఘుశంకర్ రెడ్డి విమర్శించారు. 7 ఏళ్లుగా విద్యారంగానికి నిధులు తగ్గిస్తూనే ఉన్నారని ఆరోపించారు. 11% నుంచి 6.46% తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి, తిరుపతి, దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.
కేటాయించినటువంటి విద్యారంగానికి నిధులు మన తగ్గిస్తూ 4.6% రావడం అనేటువంటిది చాలా బాధాకరం. అట్లాగే ఇవాళ 19,500 పోస్టులు మరి ఖాళీలుగా ఉన్నాయి. వాటిని కూడా తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మరొక వైపు ఇవాళ గత 2 సంవత్సరాలుగా హేతుబద్ధీకరణ పేరిట రేషనలైజేషన్ పేరిట అప్రకటితంగానే సుమారు 3,000 పాఠశాలల్ని మూసివేసినారు. కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో దాదాపు ఒక 100 పాఠశాలలు మూసివేసినారు. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో కూడా దాదాపు ఒక 5-6 పాఠశాలలు మూసివేసినటువంటి సందర్భం. ఈరోజే మేము తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి మండలంలో ఉండబడేటువంటి మారేడుగొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దేవన్నపేట మరి పాఠశాలకు వెళ్ళడం అనేటువంటి జరిగింది. అక్కడ సర్వే నిర్వహించినాం. దాదాపు అక్కడ 500-600 మంది మరి తల్లిదండ్రులు ఉన్నారు. దాదాపు ఒక 40 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ పాఠశాల నిర్వహించడానికి దానికి ఒక వయబిలిటీ ఆ నిర్వహణ సామర్థ్యం కూడా ఉన్నది. కానీ ఏ కారణం చేతనో ఆ పాఠశాల మూసివేసి అక్కడ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా కమిటీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు నుండి అంటే మౌలానా అబ్దుల్ కలాం జయంతి అయినటువంటి ఈ రోజు నుంచి సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ వ్యవస్థ లోపల ప్రభుత్వ విద్యారంగం లోపల కొన్ని పాఠశాలను ప్రభుత్వం మూసివేయడం జరిగింది. ఆ పాఠశాలల లోపల నేడు పెద్దపల్లి జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మూసివేసినటువంటి పాఠశాలలను తిరిగి తెరిపించాలని ఆ పాఠశాల యొక్క స్థితిగతులను తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పెద్దపల్లి జిల్లాలో మూసివేసినటువంటి పాఠశాలను సందర్శించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ సార్ ఆధ్వర్యంలో మరి జిల్లా స్థాయి నాయకులుగా డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి తిరుపతి గారు, మరి టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా నేను మరియు మా సహోదరులు అరకల శ్రీనివాస్ గారు, మరి ఇతర రైతు వేదిక నాయకులు మరి మిత్రులందరూ కూడా ఇలా కొన్ని పాఠశాలను సందర్శించడం జరిగింది. మరి వాస్తవంగా మూసివేసినటువంటి పాఠశాలను తిరిగి తెరిపించాలని గత 2-3 సంవత్సరాలుగా మనం విద్యా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నాం. ఆ పోరాట ఫలితంగా గత సంవత్సరంలో కూడా గత 3 సంవత్సరాల క్రితం కూడా పెద్దపల్లి జిల్లాలో మరి బ్రాహ్మణపల్లి పాఠశాలను మూసివేసినటువంటి సందర్భంలో విద్యా పరిరక్షణ కమిటీ మరియు ఉపాధ్యాయ సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో దూసుకుపోతుందని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 ఏళ్లుగా ఎఫ్సీఐ గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని, అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతాంగానికి అండగా నిలిచిందని అన్నారు. సీఎం కేసీఆర్ రైతాంగ అనుకూల విధానాలు రాష్ట్రానికి మేలు చేశాయని అన్నారు. 24 గంటల ఉచిత కరెంటు, పుష్కల జలాల వల్ల పంట దిగుబడులు పెరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఢిల్లీలో ధర్నా చేయాలి. ఏమని చేయాలి? వానాకాలం పంట కోసం కాదు, వానాకాలం పంట కొంటున్నాం క్లియర్. యాసంగి పంట కోసము ధర్నా చేయాలి అంటే యాసంగి పంట కొంటమా లేదా అని చెప్పడం అడుగుతానికే దీన్ని మళ్ళీ డైవర్సిటీ చేసుకొని తప్పుదో పట్టించే కార్యక్రమంలో భాగం ఉన్నది. 1000 కోట్ల ధాన్యం కొన్నాం. సుమారు 72,000 మంది రైతుల నుంచి ట్రాన్సాక్షన్ జరిగింది. రైతుల పేర్లు పంపిస్తాం. ఏ రైతు దగ్గర ఎంత భూమి కొన్నాం రైతుల పేర్లు పంపిస్తాం. కొనుగోలు సెంటర్ల ప్రాంతాలు పంపిస్తాం. 6,600లలో ఇంకెక్కడ ఏ కొనుగోలు కేంద్రం అవసరం ఉన్నా ఏర్పాటు సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ గారు, నేను ఇప్పటికి చెప్తున్నాను, ఏ ఒక్క రైతన్న నా వానాకాలం పంట కొంటలేదు అని చెప్పి ఒక్క రైతన్న కూడా నేను బాధ్యత వహిస్తాను. అలా జరగలేదు ఇంతవరకు, ఎక్కడ జరగలేదు. రైతు పంట కోసి కల్లాలు వేసుకొని ఆరబెట్టుకొని కొనుగోలు కింద రాగానే కొనుగోలు కింద రాగానే కొంటున్నాం మేము. దానికి నిదర్శనమే ఇది. తప్పు ఉంటాయి కదా, 1000 కోట్ల ధాన్యం కొన్న ఇప్పటికీ సుమారు 5 లక్షల మెట్రిక్ టన్, 5,15,000 మెట్రిక్ టన్ దాన్ని కొన్నాం కూడా. ఇక కొనడానికి ఏంటంటే కారణం అంటే టోటల్గా అబద్ధాల మీద బతుకుతుంది బీజేపీ పార్టీ. ఇదే నిదర్శనం, అబద్ధాలకు నిదర్శనం ఇదే. 12వ తారీఖు నాడు యాసంగి పంట మీద ధర్నా చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. దానికి కౌంటర్ ఏదో ఇవ్వాలని చెప్పి మొక్కుబడిగా ఇచ్చి మళ్ళా తప్పు చేసిండ్రు. మళ్ళీ పప్పులో కాలు వేసే విధంగా వానాకాలం పంట కొనాలని కొంటనే ఉన్నాం కదా. కొన అన్నప్పుడు మీరు
ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ధర్నా వేయాలి. కొంటాము అంటే కూడా కొనుమంటే ఇదేం అర్థం లేని మాట. రైతాంగం దయచేసి మీడియా ద్వారా తెలంగాణ రైతాంగానికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ మాట అంటారో ఆ మాటను ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. వానాకాలం పంట ప్రతి గింజ కొంటాము, దానికి కావాల్సిన ప్రతి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పాము. ఏర్పాటు చేసేందుకు కలెక్టర్కి ఆర్డర్ ఇచ్చాము. ఇప్పటికే 3550 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాము. ప్రతి రైతు యథేచ్ఛగా వాళ్ళు వచ్చి ఆ పంటను అమ్ముకోవచ్చు. అమ్ముకున్న ధాన్యానికి ఈ ప్రభుత్వము డబ్బులు కూడా ఇతరులకు సిద్ధంగా ఉన్నది. నేను చివరిగా ఒక్క మాట చెప్తున్నాను. బండి సంజయ్ గారు, మీరు గారు, కిషన్ రెడ్డి గారు, మరి పంట మేము కొంటున్నాం. వానాకాలం పంట మొత్తాన్ని కొంటున్నాం. మేము 30,000 కోట్లు అవుతుందా, 20,000 కోట్లు అవుతుందా కేంద్ర ప్రభుత్వము కొంటుందా తర్వాత మేము కొంటున్నాం. ఈ వడ్లను మీరే ఎంఎస్పీ ఇచ్చిన 1996 ఎంఎస్తో కొంటున్నాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. జిల్లా అధ్యక్షులు పడకంటి రమాదేవి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసెమ్మె రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, పెద్దపల్లి ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్ పాల్గొన్నారు. 60 లక్షల మెట్రిక్ వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా 1920 రూపాయలు కూడా మద్దతు ధరను ప్రకటించడం జరిగింది. 1960 రూపాయలు మద్దతు ధరను కూడా ప్రకటించడం జరిగింది. అయితే రైతులందరూ కూడా ఏ విధంగానైనా వీళ్ళు కేంద్రానికి సపోర్ట్ అవుతారు. రేపు భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి వాళ్ళు ముందుకొస్తున్నారన్న భయంతో, ఒక ఆలోచనతోటి ఇవాళ రైతులను మోసం చేసి, అంటే గతంలో కూడా ఎన్నో సార్లు మోసం చేయడం జరిగింది. అదే విధంగా ఈ విధంగా వాళ్ళను మభ్యపెట్టి మళ్ళీ రేపు ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ ఒక ధర్నా కార్యక్రమాన్ని దేశ చరిత్రలో లేని విధంగా చేస్తున్నారంటే ఇది నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. అసలు ఎక్కడ కూడా ఇటువంటి సంఘటన జరిగి ఉండకపోవచ్చు. కానీ కేసీఆర్ కేంద్రం కొనాలని చెప్పి ఒక నెపంతో వాళ్ళ డబ్బులు లేకపోవడం వల్ల, ఎందుకంటే మన హుజురాబాద్ లో మన అన్న కాలము మా జీవితాన్ని దీని దారంపై కుమార్ గారు రైతులకు ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి ఇవాళ మొత్తం వరి ధాన్యాన్ని ఏదైతే రోడ్ల మీద ఉందో, ఐకేపీ సెంటర్లలో ఉన్నదో, అదే విధంగా కళ్ళాల మీద ఉన్నదో దాన్ని మొత్తం కొనుగోలు చేయాలని చెప్పి మేము ఇప్పుడు డిమాండ్ చేయడం జరుగుతుంది. కేసీఆర్ మేము రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరామర్శించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఆర్టీసీ బస్సులో రఘునాథపల్లి వస్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరు జనగామలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ మోడల్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు సాయంకాలము 4:45కు స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఆర్టీసీ బస్సులో రఘునాథపల్లి గ్రామానికి వస్తున్న సందర్భంగా నేషనల్ హైవే క్రాస్ చేస్తున్న క్రమంలో ఆ ఆర్టీసీ బస్సును ఒక లారీ ఢీకొట్టడం జరిగింది. తద్వారా దాదాపుగా 17 మంది విద్యార్థులు 17 మంది విద్యార్థులు గాయపడడం జరిగింది. అందులో 2 విద్యార్థులను వరంగల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్కు పంపించారు. మిగతా విద్యార్థులంతా ఇక్కడే ఉన్నారు. 17 మంది విద్యార్థులు కూడా అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. వరంగల్లో ఉన్న 2 విద్యార్థులు కూడా క్షేమంగా ఉన్నారు. అందరికి కూడా ఎక్కువగా ఆ బస్సులో ఉన్నప్పుడు ఆ లారీ ఢీకొట్టడంతో ఆ కుదుపుతోని ఆ సీట్లకు అటు ఇటు తలగడము, డోర్లకు తలగడం వలన దెబ్బలు తగిలినాయి. తీసుకుపోయిందంట. నడుములకు కూడా దెబ్బలు తగిలి నొప్పిగా ఉంది. 1-2 పిల్లలకు చెస్ట్ దగ్గర కూడా కొంచెము నొప్పిగా ఉంది. ఒకరిద్దరికి తలకు కూడా గాయాలుగా జరిగింది. అందరు కూడా క్షేమంగా ఉన్నారు. అక్కడ
ఎంజిఎం హాస్పిటల్ అందరినీ కూడా డాక్టర్లు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. అబ్జర్వేషన్లో మాత్రమే పెట్టుకున్నాము. ఎందుకంటే ఆ కుదుపుతోని ఆ యాక్సిడెంట్తో విద్యార్థులు భయపడ్డారు, గాబరపడ్డారు. కాబట్టి మళ్ళీ ఏం సమస్య రాకుండా ఉండాలని అబ్జర్వేషన్లో పెట్టుకున్నాం. ఈరోజు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే మన నేషనల్ హైవే ఏదైతే ఉందో వాళ్ళు సరి అయిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన ఈ ప్రమాదం జరిగింది. ఇలాంటి ప్రమాదాలు నేషనల్ హైవే మీద అక్కడక్కడ మన వరంగల్ జిల్లాలో జరుగుతుంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య తలపెట్టిన శుభోదయం కార్యక్రమం ఇవాళ భాగంగా షాబాద్ మండలంలోని చిన్న సోలిపేట, పెద్ద సోలిపేట, మద్దూర్, రామ్ సింగ్ తండా, బీకే తండా, హనుమ తండాలో కొనసాగింది. గడప గడపకు వెళ్లిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆయన వెంట మండల అధికారులు, సిబ్బంది, సర్పంచ్లు, గ్రామ ప్రజలు ఉన్నారు. ఏం లేదు, వచ్చినసరి 2016 రూపాయలు ఈ మరి గట్టిగా అడగాలి. ఇయ్యకపోతే మళ్ళీ నాకు చెప్పిన వస్తా. బ్రేక్ అయిందంటే మీ పని కదా, నువ్వు రేపటికాలు ఇవ్వకపోతే అనుకోండి ఉండదు. లీకేజ్ చాలా ఉన్నాయి సార్, మాకు పైప్ లైన్ మొత్తం లీకేజ్ ఉన్నాయి. వాటర్వి సొంతం మొన్న ఇక్కడ రోడ్ మీద మనం కార్ లాపినాం చూడు, అక్కడ జాయింట్ పోతే సొంతం పైసలు పెట్టి చేపించినాం సార్. జాయింట్ పెట్టి నీకు రమ్మంటే రాలేరు. మీరే కదా ఆ రోడ్ మీద వేసిన పైప్ లైన్ అది తీయాలి కదా. చెప్పండి, ట్యాంక్ వరకు వాటర్ ఇచ్చిన ట్యాంక్ వరకే మీది ఇంటర్వేలే సార్. ఇట్లా ట్యాంక్ అంటన్నా, ట్యాంక్ లో అన్న ఈ లోకల్ నేను చేపిస్తున్నా, డబ్బులు పెట్టి ఇళ్ళ మిషన్ ఇవి వచ్చినాయి చేపిస్తున్నా. నీళ్ళే అసలు నీళ్ళు రాకపోతే వీళ్ళతోటి కొట్లాడలు పంచాలి, రోజు నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక వాళ్ళు ఇచ్చిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జగన్ పాలన బాగుందన్న కోడుమూరు ఎమ్మెల్యే, రియల్టర్లతో బాబు కుమ్మక్కయ్యారని ఆరోపణ. బాపట్లలో ఘనంగా ఆజాద్ జయంతి, దార్శనికుడంటూ కొనియాడిన వక్తలు. బ్రహ్మంగారి మఠంలో ఘనంగా టీడీపీ నేత బర్త్డే, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు. వనస్థలిపురంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్, ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలన్న సంఘ సేవకుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.